బీఆర్ఎస్ పార్టీ సర్వమండల సన్నాహ సమావేశం ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట్ మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి, ఎంపీపీ జయరాములు శెట్టి, పిఏసి ఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. వెనకడికి మా నాయన కూడా అన్నమ్మని ఉడగొట్టింది సార్, మా నాయనే ఉడగొట్టింది అన్నమ్మని. మీకు అందరు చాలా మంది మర్చిపోయింది. అంతా అప్పుడు అమర్చింతలు ఉంటే మేము మక్తల్ తాలూకాలు ఉంటాం. ఇటు మా ఆశెట్టికి తెలుసు, మా నరసింహగౌడ్కి అందరికి తెలుసు ఆ సంగతి. ఎందుకు ఉడగొట్టిండు? అప్పుడు ఆమె టీడీపీ, మా నాయన కాంగ్రెస్. ఎందుకు ఉడగొట్టిండు? ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులం మేము, ఒక పార్టీని నమ్ముకుని బతికేటోళ్ళం మేము. ఏదున్నా ఆ విధంగా ఈరోజు పార్టీకి పనిచేసి పెడతాం. అందుకే అంటున్నా, ఈసారి మళ్ళా ముచ్చటగా మూడోసారి కూడా ఒకటి పంపిద్దాం. ముచ్చటగా మూడోసారి అంటున్నా, నేను అర్థమైందా మీకు? ఇంతకుముందు కూడా మళ్ళా పార్లమెంట్ సభ్యురాలుగా ఉంటుంది బీజేపీ నుంచి, మళ్ళీ ఇప్పుడు బీజేపీ నుంచి, అప్పుడు టీడీపీ నుంచి. అంటే ముఖ్యంగా 3 సార్లు మళ్ళీ పర్మనెంట్ గా అద్దెవాళ్ళకే మళ్ళీ ఇక్కడ రావద్దు ఎవరు ఏడు దాటి. మనకందరికి తెలిసే విషయమే, 2014 కంటే ముందు తెలంగాణ కానీ మన మక్తల్ కాన్స్టిట్యున్సీ కానీ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు ఏ విధంగా ఉండేనో ఒక్కసారి దాన్ని తిరిగి మనం అందరం ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కాదు, మన తెలంగాణ ప్రజల గోస చూసి, మన యొక్క ఆత్మహత్యలు చూసి, ఇవన్నిటిని చూసి చెల్లించిపోయిన మన కేసీఆర్ గారు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఎందుకంటే బాగా ఆలోచించుకోండి. నేను చెప్పిన విషయాలు ఏ ఒక్కటి తప్పు ఉందని నన్ను అడగండి. మీరు ఏదో వస్తుందని అనుకున్నాం, కానీ ఒక్క హామీ అమలు చేస్తున్నాడా? ఈరోజు పెళ్లిళ్ళు అవుతున్నాయి. కళ్యాణ లక్ష్మి అని మన కేసీఆర్ గారు ఇస్తుండే, కళ్యాణ లక్ష్మి పథకం లేదు, తులం బంగారం అన్నాడు, అది లేదు. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా ఈ ఆడపడుచుల సాధన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతుంది. నేను చెప్తున్నా, ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఈరోజు ముసలి వాళ్లకు 2000 పెన్షన్ అన్నాడు, 2000 పెన్షన్, 4000 పెన్షన్ అన్నాడు, ఇంతవరకు అది లేదు. అదేవిధంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయలు ఇస్తానని చెప్పిండు, అది లేదు, ఏది లేదు. అదేవిధంగా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నాడు, ఏది లేదు. ఒక్క పథకం అన్న అమల్లో ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా నేను, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మీరు తప్పి ఈరోజు ఒకవేళ ఎంపీ స్థానానికి మీరు మళ్ళీ ఛాయిస్ ఇచ్చిందనుకోండి, ఖచ్చితంగా రేపు బీజేపీ తోటి కుమ్ముకై మన మోటార్లకన్నీ మీటర్లు ఫిక్స్ చేస్తాడు. బాగా ఆలోచన చేసుకోండి. బీజేపీకి వేసినా కాంగ్రెస్ కి వేసినా ఖచ్చితంగా మన మోటార్లకు మీటర్లు ఫిట్ చేస్తారు.